నెంబర్ అని మీకు తెలిసింది. కానీ ఇఫ్ యూజర్ ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ ఉన్నాడు, వాడు యాక్సెస్ చేయాలంటే వాడు ఏమనుకుంటాడు, ఓకే ఇది ఏదో పిచ్చి ప్రోగ్రామ్, సో దీంట్లో ఏంటి ఇది వర్క్ అవ్వట్లేదు సరిగా, అందుకని ఏం చూపించట్లేదు అనుకుని వాడు ఇవ్వడం మానేస్తాడు. వాడికి తెలియదు కదా నెంబర్ ఇవ్వాలా లేకపోతే క్యారెక్టర్ ఇవ్వాలా స్ట్రింగ్ ఇవ్వాలా అని ఏం తెలియదు కదా. సో దానికోసం చిన్న మెసేజ్ని ఇక్కడ ఇద్దాం అనమాట. సో ఇక్కడ మనం మెసేజ్ టైప్ చేసేలాగా ఇద్దాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇంకోటి కూడా ఇద్దాం. సో ఇప్పుడు యూజర్కి కనిపిస్తుంది ఓకే నెంబర్ ఇవ్వాలా నేను అని. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఎంటర్ సెకండ్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకి ప్రాంప్ట్ అడుగుతుంది. ఓకే, అప్పుడు యూజర్కి తెలుస్తుంది అనమాట, ఓకే ఈ నెంబర్ అడుగుతుంది కాబట్టి నేను నెంబర్ ఇవ్వాలి అని. ఓకే 6 ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ ఇచ్చాను, ఫస్ట్ నెంబర్ తీసుకుంది, నేను సెకండ్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి సెకండ్ నెంబర్ ఏం ఇస్తాం, మళ్ళీ అగైన్ సంథింగ్. సో ఈ రెండింటిని ఎడిట్ చేసి మీకు ఒక వచ్చింది. ఓకే, సో ఇదనమాట. ఆర్ ఎల్స్ మీరు దీన్ని ఇంటీజర్ కాకుండా మీరు క్యారెక్టర్ కింద తీసుకున్నారు. క్యారెక్టర్ అంటే మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, క్యారెక్టర్ అంటే లైక్ యూనో మీ ఇనిషియల్గా అదే తీసుకుంటుంది కాబట్టి ఇది క్యారెక్టర్స్ నేమ్ తీసుకోదు, ఓన్లీ స్ట్రింగ్ తీసుకుంటుంది. బట్ మీరు క్యారెక్టర్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, సో అప్పుడు ఏం చేస్తారు, నెంబర్ కాకుండా ఎంటర్ క్యారెక్టర్. క్యారెక్టర్ని ప్రింట్ చేద్దాం. క్యారెక్టర్ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేద్దాం. సి. ఓకే, సి కాదు ఇక్కడ ఏ, ఎందుకంటే మనం ఇప్పుడు సి వాడట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఓన్లీ ఏ ఉంది, బి లేదు, బిని తీసేద్దాం. ఓకే ఓకే ఎంటర్ క్యారెక్టర్ మనకి ఆ క్యారెక్టర్ ఏమో స్టోర్ అవుద్ది, ఆ స్టోర్ ఏలో స్టోర్ అవుద్ది, అది ఏని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, రన్ చేద్దాం. సో క్యారెక్టర్ అనగానే మనకి ఏమి ఇస్తారు, ఎవరైనా నార్మల్గా సి ఇస్తారనమాట.